ఇక జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపు నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు మాజీ ఎంపీ పి హనుమంతరావు. గాంధీ అంటే బీజేపీ వాళ్లకు భయమని అన్నారు. దేశ ప్రజల్లో గాంధీ పేరును చిరస్మరణీయమంటున్న మాజీ ఎంపీ విహెచ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మహాత్మా గాంధీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యం ఉన్నది. ఇక బీజేపీ కావాల్సి కుట్రలు చేస్తూ ఉన్నది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించిందనగా కూడా దేశవ్యాప్తంగా నిరసన. మనతో మాట్లాడదాం మాజీ ఎంపీ విహెచ్. మహాత్మా గాంధీ పేరును తొలగించారు, పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకానికి సంబంధించి కూడా బిల్లును కూడా పాస్ చేసుకోరు. ఏం చెప్తారు? ఇది నిరంకుశం. గాంధీ అంటే వాళ్ళకు భయం. గాంధీ ఉన్నంతసేపు వాళ్ళ దుకాణం నడవదని ఈ కార్యక్రమం. గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూను పక్కకు పెట్టారు. పంచవర్ష ప్రణాళిక తీసి ఒక సూయి తయారు చేయని దేశంలో డాక్టర్ అన్నంగల్ డ్యామ్, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ మేము కట్టిస్తే ఆయనను అపమానం చేస్తారు. రాజ్యాంగం రాసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలు తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండ్రు, ఆయనతోటే రాయాలని కోరారు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మౌలానా గారు అన్నారు, కడుపు గాలినోడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడే రాజ్యాంగం రాస్తే బావుల దగ్గర రానియలే, గుళ్ళకు రానియలే. కానీ మాకు అంబేద్కర్ దేవుడురా. అదేవిధంగా మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం ఒక కట్టే ఒక తుపాకీ లేక స్వాతంత్రం తెచ్చినని కూడా అవమానం ప్రపంచంలోనే పేరుండదు. జబ్ తక్ సూరజ్ చాంద్ రేగా గాంధీజీ కా నామ్ రేగా, నామ్ రేగా, నామ్ రేగా. ఎట్లా కొట్లాడతావు? ఇప్పుడు దేశవ్యాప్తంగా గాంధీ అభిమానులు ఎంత ఉంటారో తెలుస్తాం. రోడ్ల మీదకి వస్తాం. అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే అప్పుడే వాళ్ళు మేము చెయ్యాలని కాదు, ప్రజల్లో ఆక్రోశం ఉంది. గాంధీకి అవమానమా? 4వ తరగతి పిల్లాడు తెస్తే గాంధీ గాంధీ తాత గాంధీ తాత అంటాడా లేదా? కనుక తప్పనిసరిగా గాంధీని కాపాడుకుంటాం. గాంధీ పేరు మహాత్మా జ్యోతిరావు పూలే గ్రామీణ రోజ్గార్ యోజన అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఏదైతే మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల కూడా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఇక కావాల్సుకునే కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉన్నది. మహాత్మా గాంధీ ఉపాధి పథకంలో పేరు తొలగించింది. ఇది ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ పితాకే అవమానంగా కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దేశవ్యాప్తంగా నిరసన చేపడతామని కూడా విహెచ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, CNN న్యూస్, ప్యారడైస్ నుంచి.